నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశాన్ని పట్టుకొని వాంగ్చుక్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంటూ శాంతియుతంగా అనేది మీ అందరికి తెలుసు కదా. అయితే ఆయన మొదట్లో చెప్పిండు 21 రోజుల దాకా ధర్మేంద్ర ప్రధాన్ అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా నేను ఈ దీక్ష చేపడతా అన్నాడు. అంటే ఆయన రాజీనామా చేసేదాకా చేపడతా అన్నాడు, 21 రోజులు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ 21 రోజులకు దగ్గరికి వచ్చింది, ఇక ఇవాళ రేపట్లో అయిపోతుంది. మరి ఆయన పర్వాలేదు, దేవుడి దేవాల బాగానే ఉండనుకుందాం. మరి 21 రోజులైన తర్వాత కూడా ఆయన ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది కొనసాగిస్తాడా, నిరోధిక దీక్ష? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన రాజీనామా కూడా చేయలేదు ఇప్పటిదాకా, సీమ చుట్టుకున్నట్టు కూడా లేదు వాళ్ళకి. మరి నేను ఇట్లే కంటిన్యూ చేస్తాడా, ఇక్కడితోటి ఆపేయబోతుండా? అసలు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద పెద్ద మేధావులు దీన్ని ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి కూడా కొంతమంది డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది కూడా వీడియోలు చేస్తున్నారు. సో ఇక్కడ మన ప్రశ్న అంటే మనకు ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే, ఈయన ఇంత పెద్ద మేధావి, ఇన్నోవేటర్, క్రియేటర్, మరి ఇట్లాంటి వ్యక్తి అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుందో పట్టుకోవాలి కదా. మనం ఎన్ని రోజులు మాట్లాడలే సరే ఏదో జరుగుతుందని చెప్పేసి. ఇక్కడ ఇంతగానో ఇన్నోవేటివ్, ఇంత సెలెక్టివ్, ఇంత ఎఫెక్టివ్ పర్సన్ ఉన్నప్పుడు ఆయన దీనికి సమస్య ఎక్కడుంది, ఈ విద్యా వ్యవస్థ ఇట్లా ఖరాబ్ కావడానికో లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఇట్లా నాశనం కావడానికో కారణాలు ఎక్కడున్నాయో వెతికి ట్రీట్మెంట్ అక్కడ వేయాలి. మనకేదో టైఫాయిడ్ వస్తే నెత్తినొప్పి గోలైతే వేసుకోం కదా. సో మరి ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎట్లయినా ఎన్నుకోబడిండు ప్రజల చేత, ప్రజల కొరకు అన్నట్టుగా. వీళ్ళు ఓట్లు వేస్తే ఆయన గెలిచిండు. నువ్వు సడన్ గా నిరాహార దీక్ష చేసి రాజీనామా చేస్తావు, నువ్వు రాజీనామా చేసేదాకా ఊకోమనంటే బలవంతం అయితే చేయలేం. మొత్తం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఆయనంతలో ఆయన ఏదన్నా దాన్ని బాధ్యతగా తీసుకొని ఆయన రాజీనామా చేసుడు అది అక్కడక్కడ కొన్ని సందర్భాలు జరుగుతాయి. కానీ బలవంతంగా అయితే రాజీనామా చేయించలేము. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడ? ఆ టెంట్ కిందికి వెళ్ళి బయటకు రావాలి. వీళ్ళు టెంట్ కిందికి వెళ్ళి బయటకు వచ్చి జబ్బకో సంచి వేసుకొని అలా రాజ్యాంగం బుక్ చేసుకొని చేతిలో మైక్ పట్టుకొని భారతదేశంలోని ఊరు వాడ మొత్తం తిరగాలి కదా. ఇదే యువత, ఈ యువరక్తాన్ని, ఈ యువకుల ఉత్సాహాన్ని వాడుకొని భారతదేశంలోని ఊరులో తిరుగుతూ ఓటు వేసే దగ్గర ఈ నిరసనను, ఓటు వేసే దగ్గర ఈ నిజాయితీని చూపెట్టాలి. సరైన వ్యక్తులను ఎన్నుకోవాలి, సరైన శక్తులను ఎన్నుకోవాలి. లేదా రాజ్యాంగాన్ని మార్చాలంటవా, ఏదో ఒక ఒపీనియన్కి రావాలి. నేను దీక్ష చేసి మంత్రి పదవులు పోవాలంటే సాధ్యమయ్యే పని అయితే కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది పాపం దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయితే ప్రభుత్వాలు పనిచేయలేదు. ఇంకొక పెద్ద క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. ఇటు మరి ఎవరు అప్పుడు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరసన చేపట్టినప్పుడు బీజేపీ దాన్ని కరెక్ట్గా వాడుకొని వాళ్ళకు మద్దతు తెలిపి తర్వాత ఎమర్జీ అయినటువంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ వాడుకున్నటువంటి సందర్భం చూసినాం. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ? ఈ అంశం మీద ఎందుకు మాట్లాడతలేరని ఒక ప్రశ్న కూడా సర్వత్రా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలా వాళ్ళు కేంద్రంలో ఉన్నారు అధికారులు, రేపు మేము వస్తాం. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జనరల్గా. వాళ్ళు ఆల్రెడీ తప్పు జరిగింది, సరిదిద్దుకున్నాం, పరీక్షలు పెట్టినాం, ఫలితాలు ఇడిచిపెట్టినాం, ఇంకేం చేయమంటారు అంటారు కేంద్రంలో ఉన్న అధికారులు. వీళ్ళు మన భాషలో చెప్పాలంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళని విమర్శించడం కాదు, అట్లా అని పోవడం కాదు, సింపుల్గా చెప్తున్నా ఏంటంటే సమస్య ఎక్కడుంది, గాయం ఎక్కడ తగిలిందో అక్కడనే మందు పెట్టాలి. వీళ్ళకి క్షేత్రస్థాయిలోకి పోయి జాగృతం చేయరు జనాల్ని. మీరు రాజ్యాంగ వ్యవస్థలు మారుతానుకుంటారా, సంస్థలు మాట్లాడు, మీరు ఏం మార్చాలనుకుంటారు? ఒక స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన విధి విధానాలతోటి, ఎజెండాతోటి ముందుకు రాకపోగా ఒక ఎమోషన్లను, ఒక సిచ్యువేషన్లను అనుకోని సందర్భంలో సెటైరికల్గా పుట్టుకొచ్చినటువంటి ఒక పార్టీ దానికి దాని ఏమంటారు దీర్ఘకాలికంగా దానికి ఆ మనుగడ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక బలమైన సిచ్యువేషన్లో, ఒక బలమైన సందర్భంతో, బలమైన ఆకాంక్షతో వచ్చే పార్టీలో, ఏదో వ్యవస్థలో, సంస్థలో, ఏదైనా కానీ కంపెనీలో దృఢ సంకల్పంతో వచ్చి నిలబడితే సిచ్యువేషన్ల తగ్గట్టు అనుకోకుండా యాక్సిడెంటల్గా వచ్చేటి ఎక్కువ రోజులు నిలబడే అని నా ఉద్దేశం. సో ఇది నిలబడాలని కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ దీంట్లో పెద్ద కథ ఏం లేదు, నిలబడద్దని ఏం కోరుకోవట్లేదు. నిలబడాలి. ఎప్పుడు నిలబడుతుంది? ఇట్లాంటి నేను చెప్పినట్టుగా అన్ని స్పష్టమైన విధానాలు తయారు చేసుకొని గట్టిగా జనాలకు పోతే నిలబడుతుంది. ఇట్లా టెంట్ల కింద కూర్చుంటే మాత్రం అయ్యే పని లెక్క నిలబడుతుంది. మరి పెద్ద పెద్ద సినిమా హీరోలు స్పందిస్తలేరు, పెద్ద పెద్ద పొలిటీషియన్లు, మేధావులు స్పందిస్తలేరు. వాళ్ళు వచ్చి మాట్లాడితేనే రియాక్షన్ వస్తుంది జనాల దగ్గర నుంచి. సో
సో దేశంలో ఒక రకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుకోనిది ఏమైనా జరిగితే, ఈయనకి ఏమైనా జరిగితే దానికి బీజేపీ, కాంగ్రెస్లే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా వీళ్ళ సపోర్టర్స్ కొన్ని వీడియోస్ కూడా చేయడం చూసింది.